హే గైస్, ఈ మధ్య చాలా మంది అడుగుతున్నారు అన్నమాట. ఏంటంటే, బ్రో మేము ఎంఎస్ చేయడానికి లేదా హైయర్ స్టడీస్ కి అబ్రాడ్ రావచ్చా, లైక్ కెనడా గానీ, యూకే గానీ, యూఎస్ గానీ. బేసిక్ గా నేను ఒక లాజిక్ చెప్తాను. ఎవరిని హర్ట్ చేయడం కాదు ఇది, బట్ రియాలిటీ చెప్తాను అనమాట. మీకు స్కిల్ లేనిదే లేదా ఇంగ్లీష్ లేనిదే మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు సాధించేది ఏముండదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, మనకంటే తెలివైన వాళ్ళు ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఉన్నారు, లేదంటే రాబోయే వాళ్ళు ఉంటారు. మీరు యావరేజ్ స్టడీతో వితౌట్ స్కిల్ ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మీరు సాధించేది ఏముండదు. అక్కడ కన్సల్టెన్సీ వాళ్ళు ఏమంటారంటే, ఇండియాలో అబ్బో అక్కడికి వెళ్ళంగానే పార్ట్ టైం చేసి లక్షలు లక్షలు సంపాదించవచ్చు, ఏముండదు, కాలు మీద కాలేసం కూర్చోవచ్చు అని అంటారు. బట్ రియాలిటీ వేరు ఉంటది. ఇక్కడ బేసిక్ అవర్స్ ఉంటాయి అన్నమాట, 20 అవర్స్ 24 అవర్స్ అని ఉంటాయి. మీరు వాటితో మీ డైలీ ఎక్స్పెన్సెస్ కూడా తీయలేరు. అలాంటిది వెనకేసుకుంటే అస్సలకి అవ్వదు. బేసిక్ ఏంటంటే, మీరు వచ్చారంటే అట్లా నమ్మి ఫస్ట్ ఇండియాలో కన్సల్టెన్సీలని బాగు చేసినట్టు అవుతుంది. లేదంటే వచ్చిన తర్వాత ఇక్కడ జాబ్ల కోసం ఇక్కడ కన్సల్టెన్సీ వాళ్ళు వెనకాల తిరగాలి, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. అర్థమైందా? ఈ బేసిక్ లాజిక్ అనేది తెలుసుకుంటే మీరు చాలా బాగుపడతారు.